హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇండియన్ రైల్వేస్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. అలాగే మీ సర్టిఫికేట్స్ చూసి జాబ్ అయితే ఇస్తారు ఈ ఇండియన్ రైల్వేస్లో. సో కాబట్టి వెంటనే అప్లై అయితే చేసుకోండి. అండ్ దీనికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి మిస్ చేసుకోవద్దు ఈ ఇండియన్ రైల్వేస్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ని ఎవరు కూడా. సో మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా తెలియచేయండి. నీడీ పీపుల్ ఎవరన్నా ఉంటే వాళ్ళైతే అప్లై అయితే చేసుకుంటారు ఈ రైల్వే జాబ్స్కి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఈ రైల్వే జాబ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఇక్కడ చూడండి ఎన్ని రకాల దాంట్లో ఉన్నాయో. సో మొత్తం అయితే వచ్చేసి టోటల్గా 24 డివిజన్స్లో అయితే ఉన్నాయి. 371 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. టోటల్ ఇక్కడైతే ఇచ్చారు. టోటల్ అయితే వచ్చేసి ఇంకెక్కువగానే ఉన్నాయి. టోటల్ 919 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. అసలు ఇది ఎక్కడ పడింది, ఎవరెవరు అప్లై చేయాలో అన్నీ క్లియర్గా అయితే చూసేద్దాము. అండ్ వెళ్ళే ముందు ఎవరన్నా మన ఛానల్ వీడియోస్ చూడకపోతే చూడండి ఫ్రెండ్స్. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉంటాయి మన ఛానల్లో. అండ్ 1-2 సార్లు చెక్ చేసుకోండి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో అయితే ఉంటాయి. పర్మనెంట్ పొజిషన్స్ చాలా వాటిలో పడుతున్నాయి. అలాగే టీఎస్ ఎంసెట్ యొక్క ఎడిట్ ఆప్షన్ అయితే వచ్చింది. చాలామంది నన్ను అడిగారు, అక్క నేను మిస్టేక్స్ చేశాను, ఎప్పుడు ఎడిట్ ఆప్షన్ వస్తుందనేసి. సో ఆల్రెడీ ఎడిట్ ఆప్షన్ డేట్స్ అయితే ఇచ్చారు, చూడండి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పర్మనెంట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా వాటిల్లో అయితే మీకైతే యూస్ఫుల్ అయితే ఉంటాయి. అలాగే షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే వెంటనే ఇలా షార్ట్స్ చేసి మీకు తెలియచేస్తూ ఉంటాము. ఇవి కూడా యూస్ఫుల్గానే ఉంటాయి. పోస్టుల ద్వారా, కమ్యూనిటీ పోస్టుల ద్వారా తెలియజేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ నోటిఫికేషన్కి సంబంధించింది ఫిట్టర్లో టోటల్ 66, కార్పెంటర్, వెల్డర్, కోపా, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్, సెక్రటేరియట్ అసిస్టెంట్, ప్లంబర్, పెయింటర్, వైర్మ్యాన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, డీజిల్ మెకానిక్, అప్హోల్స్టర్స్, ట్రిమ్మరు, మెకానిస్టు, టర్నరు, డెంటల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, హాస్పిటల్ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నీషియన్, హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్, గ్యాస్ కట్టర్, స్టెనోగ్రాఫర్ హిందీ, కేబుల్ జాయింటర్, డిజిటల్ ఫోటోగ్రాఫర్, డ్రైవర్, మెకానిక్, మెషిన్ టూల్ మెయింటెనెన్స్, మ్యాన్షన్స్, బిల్డింగ్ కన్స్ట్రక్టర్. సో మ్యాథ్స్ అని ఇలాంటివి అయితే జాబ్స్ అయితే ఉన్నాయి. టోటల్ 919 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫర్ వర్క్షాప్ ఇంకొక షాట్ ఎక్కడ ఉన్నాయంటే అందులోనే ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, టర్నర్, సెక్రటేరియట్, స్టెనో, ఎలక్ట్రీషియన్, కోపా. ఇక్కడైతే 88 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ 2 ప్లేసెస్లో అయితే పడింది ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చింది అంటే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో అయితే ఉంది. మీరు ఎక్కడెక్కడ పని చేయాలంటే నాగపూర్ డివిజన్ అండ్ మోతీబాగ్ డివిజన్లో వర్క్షాప్స్లో మీరు పని చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే చాలామంది ఎక్కడికైనా ట్రావెల్ చేయడానికి అయితే ఓకే కదా. సో వాళ్ళకైతే నేను ఎక్కడికైనా ట్రావెల్ చేస్తానని కూడా చాలామంది చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళైతే ఇట్లాంటిదైతే యూస్ చేసుకోండి ఫ్రెండ్స్. మాకు ఎక్కడైనా ఓకే, ఎందుకంటే మన సౌత్లోనే పడాలి, అక్కడ అందులోనూ మన హైదరాబాద్, తెలంగాణలో ఉండాలంటే చాలా తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్కువైతే వచ్చేసి చెన్నై, బెంగళూరు అట్లాంటి వాటిలో పడుతూ ఉంటాయి. సో ఇప్పుడు కూడా అలాంటి ప్లేసెస్లోనే పడింది ఫ్రెండ్స్. కాకపోతే ఇది సౌత్ ఈస్ట్ ప్లేసెస్లో అయితే పడింది. ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. 4/5/2025 ఇన్వైటెడ్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటైజెస్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవన్నీ అప్రెంటైజ్ యాక్ట్ ద్వారా ఉంటుంది. అప్రెంటైజెస్ అని చిన్న చూపు అయితే చూడొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఖాళీగా ఉండే బదులు ఒక 1 ఇయర్ అప్రెంటైజ్గా చేసినట్లయితే ఈ అప్రెంటైజ్ని ఎక్స్పీరియన్స్గా కన్సిడర్ చేస్తారు. కొన్ని చోట్ల మీరు ఇంటర్న్షిప్ కానీ అప్రెంటైజ్షిప్స్ కానీ చేసి వెళ్ళినట్లయితే అక్కడ మీ వర్క్, మీ పర్ఫార్మెన్స్ బాగుండే అక్కడే పొజిషన్స్ ఏమైనా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లు పడితే వెంటనే తీసుకుంటారు. అలాగే పర్మనెంట్ పొజిషన్స్ పడినా కూడా మీకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అందుకే అప్రెంటైజెస్, ఇంటర్న్షిప్స్ అయితే చేస్తూ ఉండండి. ఖాళీగా మాత్రం ఉండకండి. ఇయో వేస్ట్ చేసుకునే బదులు ఇట్లాంటి వాటిలో జాయిన్ అయ్యి 1 ఇయర్ సో ఒక అప్రెంటైజ్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీకు ఎక్కడైనా జాయిన్ అయితే ఇంకా బెటర్గా ఉంటుంది. నాగపూర్ డివిజన్, మోతీబాగ్ డివిజన్, సౌత్ ఈస్ట్ రైల్వేస్లో పనిచేయాలి. సో ఇవైతే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మోతీబాగ్లో అయితే వచ్చేసి ఈ 88 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎలిజిబిలిటీ అయితే వచ్చేసి 15 to 24 ఇయర్స్ మధ్యలో ఉండాలి మీ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే కేటగిరీ బట్టి అయితే వర్తిస్తున్నాయి. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే వచ్చేసి ఈ డేట్స్లో బార్న్ అయి ఉండాలని క్లియర్గా చెప్తున్నారు. సో మెట్రికులేషన్ పాస్ అయిపోయి నేషనల్ ట్రేడ్, ITI కన్సర్న్ ట్రేడ్లో సర్టిఫికేట్ కన్సర్న్గా ఉండాలి. Do not fill any other higher qualifications. So the candidate must be
10th and ITI marks on the portal of qualification section. Otherwise their application will be automatically మీరు ITI రీసెంట్ పాస్అవుట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ITI తర్వాత మీరు అప్రెంటైజ్ కోసం చూస్తుంటే మాత్రం ఇది యూటిలైజ్ చేసుకోండి. ఒకవేళ మీకు ITI కాకుండా ఇంకా హయ్యర్ స్టడీస్కి వెళ్తే మాత్రం రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో ఓన్లీ ITI క్యాండిడేట్స్ మాత్రమే ఇస్తారు. స్టైఫండ్ అయితే వచ్చేసి స్టైఫండ్ 8,050 రూపీస్ ఫర్ 2 years ITI కోర్స్ అయితే ఉంది. 7,700 అయితే వచ్చేసి 1 year IT కోర్స్ చేసిన వాళ్ళకి 7,700 అయితే ఇస్తారు. డ్యూరేషన్ ట్రైనింగ్ అయితే వచ్చేసి 1 year ఓన్లీ అయితే చెప్తున్నారు. 1 year మాత్రమే ఉంటుంది. లాస్ట్ డేట్ అయితే ఆల్రెడీ చెప్పాను కదా 4/5/2025 లోపల మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంపార్టెంట్ జనరల్ ఇన్స్ట్రక్షన్ అయితే వచ్చేసి అప్లికేషన్ మస్ట్ బి సబ్మిటెడ్ ఆన్లైన్ ఓన్లీ ఇన్ ద వెబ్ అడ్రస్ అని చెప్పేసి apprenticeshipindia.org government.in అప్లై చేసుకోవాలి. క్యాండిడేట్స్ ITI మార్క్స్ అండ్ 10th మార్క్స్ విల్ బీ కేర్ఫుల్లీ వెన్ అప్లయింగ్ అప్లికేషన్ ఆన్ NAPS పోర్టల్. if in download Excel file ITI మార్క్స్ అండ్ 10th మార్క్స్ నాట్ షోన్ ద క్యాండిడేట్స్ విల్ బీ రిజెక్టెడ్ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. NAPS పోర్టల్లో కూడా మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్రెంటిస్షిప్ ఇండియా నుంచి అయితే అప్లై చేసుకోవాలి. నేను చెప్తాను ప్రొసీజర్ కూడా ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఉంది అండ్ ఇక్కడ టైమింగ్స్ కూడా ఇచ్చారు. సో మీకు డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కిందకైతే వస్తే హిందీ నోటిఫికేషన్ అయితే కింద అయితే ఉంది హిందీ వాళ్ళకి. సో చూడండి, నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ కామెంట్ బాక్స్లో అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మీరు గూగుల్లో అప్రెంటిస్షిప్ ఇండియా అని కొట్టినట్టయితే ఈ విధంగా లింక్ అయితే వస్తుంది. ఫస్ట్ అయితే వచ్చేసి ఓకే అని క్లిక్ చేస్తున్నాను. NAPS అప్రెంటైజెస్ మీకు ఐడి ఉండాలి. ఇందులో లాగిన్ చేసుకోవాలి. ఫస్ట్ లాగిన్ అండ్ రిజిస్టర్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. క్యాండిడేట్ అని అడుగుతుంది. క్యాండిడేట్గా ఫస్ట్ మీరు రిజిస్టర్ యాజ్ ఎ క్యాండిడేట్గా చేసుకోవాలి. ITI స్టూడెంట్స్ అయితే ITI క్లిక్ చేసి మీ రోల్ నెంబర్ ఇచ్చేసి ఫైన్ డీటెయిల్స్కి వెళ్ళినట్లయితే అడుగుతుంది. సో వన్స్ రిజిస్టర్ అయిపోయిన తర్వాత లాగిన్కి మీకు ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చిన క్యాప్షన్ అంటే చేసి సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మీకైతే వచ్చేసి ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఐడి కూడా వస్తుంది ఫ్రెండ్స్. NAPS పోర్టల్లో వన్స్ రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది. సో ప్రతిసారి మీరు లాగిన్ చేసేసుకొని ఏ అప్రెంటైజ్ కావాలంటే ఆ అప్రెంటైజ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్స్, అంత హార్డ్ అయితే ఏమి ఉండదు అప్రెంటైజెస్ దానికి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. నేను చూడండి క్యాండిడేట్ యూజర్ మాన్యువల్ కూడా చూపిస్తున్నాను. సో ఎలా చేసుకోవాలని చెప్పేసి లాగిన్ అండ్ రిజిస్టర్ ఉంది కదా. సో నా ఫీల్డ్స్ ఆర్ మార్క్డ్ యాస్ట్రిక్స్ ఆర్ మ్యాండేటరీ అయితే ఉంటుంది. సో మీరు ఎస్టాబ్లిష్మెంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రిజిస్టర్లోకి వెళ్ళి క్యాండిడేట్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ అని అడుగుతుంది. సో క్యాండిడేట్లోకి వెళ్ళిన తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఇస్తే రిజిస్ట్రేషన్ నెంబర్ అలాట్ అవుతుంది. ఈ విధంగా అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలాట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ యూజ్ చేసుకొని మీరు యాక్టివేట్ అయితే చేసుకోవాలి. వన్స్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత లాగిన్ పేజ్కి వెళ్ళేసి లాగిన్ చేసుకోవాలి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ చేసుకున్న తర్వాత కంప్లీట్ యువర్ ప్రొఫైల్కి అయితే వెళ్ళండి. కంప్లీట్ యువర్ ప్రొఫైల్లో అయితే వచ్చేసి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకొని మీరు ఏదైనా మోడిఫై చేసుకోవాలా, ఏమైనా డీటెయిల్స్ అన్నీ మంచిగా ఉన్నాయా అని చెప్పి చెక్ చేసుకోండి. అన్నీ బాగున్నాయంటే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోవడమే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి క్యాండిడేట్ డాష్ బోర్డ్స్లో కాంట్రాక్ట్ ఇన్విటేషన్స్ రిసీవ్డ్ అని చెప్పేసి ఒకటైతే వచ్చింది. సో మీరు అలా అయితే అప్లై అయితే చేసుకోవాలి. తర్వాత అప్రెంటైజ్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ పైన టాప్లో ఈ అప్రెంటైజ్ ఆపర్చునిటీ దగ్గర మీకు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అని చెప్పేసి SECR అని క్లిక్ చేయండి. అప్పుడు ఇక్కడ కనపడతాయి. సో ఇక్కడ అప్లై బటన్ని క్లిక్ చేసుకుని మీరు అప్లై ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకైతే వచ్చేసి అప్లికేషన్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ గైడ్ అయితే చేశారు ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ క్లియర్గా అయితే చూపించాను. సో యూస్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆపర్చునిటీని. లేకపోతే మీరు ఇక్కడ చూడండి అప్రెంటైజ్ మేళాలోకి వెళ్ళేసి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సెలెక్ట్ ద నేమ్ అని చెప్పేసుకుని. సో మీరు ఎక్కడే సెలెక్ట్ చేసుకోవాలి. అప్రెంటైజ్ లాగిన్ అయినా చేసుకుని ఇక్కడ నుంచి సెర్చ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇట్లాగైనా సెర్చ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అప్రెంటైజ్ మేళాకి. సో డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మిస్టేక్స్ మాత్రం చేయకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.